వెల్కమ్ టు వాణి కిచెన్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ చింతపండు పులిహోర. వీటికి కావాల్సిన పదార్థాలు: మినపగుండ్లు, శనగపప్పు, పల్లీలు, పచ్చిమిర్చి, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, చింతపండు రసం, వైట్ రైస్. కళాయి తీసుకొని స్టవ్ మీద పెట్టి మీకు తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేట్ అయిన తర్వాత ఇందాక చూపించిన పోపు సామాన్లు ఆయిల్లో వేయండి. తర్వాత పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు కూడా వేయించుకోండి. వాటిని బాగా తిప్పండి. తర్వాత చింతపండు రసము కూడా వేసేయండి. తర్వాత తగినంత పసుపు, ఉప్పు వేసుకోండి. తర్వాత చింతపండు రసం దగ్గరయ్యే వరకు స్టవ్ సిమ్లో ఉంచండి. స్టవ్ ఆఫ్ చేసి ఇందాక మనం ఆల్రెడీ కుక్ చేసుకున్న వైట్ రైస్లో ఈ పోపును కలిపేయండి. అంతే, వేడి వేడి చింతపండు పులిహోర రెడీ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి.